హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తోట దగ్గరికి మనం పురుగు మందు అన్నమాట. ఈ పురుగు మందు అంటే ఏంటంటే ఇవి చిన్న చిన్న మొక్కలు స్టార్ట్ అయినాయి కదా, చిన్న చిన్న పురుగులు అవి ఏంటంటే మొక్కల్ని పూర్తిగా ఏరు దగ్గర కట్ చేసేస్తున్నాయి అనమాట. సో వాటికి అనేది మందు స్ప్రే చేద్దామని వచ్చాము. నార్మల్గా ఈ మొక్కల ఏజ్ ఒక 10 డేసే అనమాట. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది అంటే ఈ మొక్కలు వచ్చి ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ ఉన్నాయి, అంటే 3 అంగుళాలు అలా ఉంది. అప్పుడే వీటికి మందులు స్టార్ట్ అయినాయి అనమాట. అంటే కొంచెం డోసేజ్ తక్కువగా, పవర్ తక్కువగా ఉండే మందు స్ప్రే చేస్తే సరిపోతుంది. అందుకని ఈరోజు స్ప్రే చేద్దామని వచ్చాను. నార్మల్గా ఏంటంటే పైరు ఎక్కువగా ఉంటే తైవాన్ స్ప్రేయర్ పెట్టి స్ప్రే చేస్తాం. కాకపోతే ఇదేంటే చిన్న మొక్కలు కాబట్టి మొక్కల కన్నా ఎంటీ ల్యాండ్ అంటే మొక్కలు లేని స్థలం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ బ్యాటరీ స్ప్రేయర్ అనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ అలా అవుతుంది తీసుకొని. దీన్ని పెట్టి స్ప్రే చేస్తే మందు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అంటే అనవసరంగా మొక్కలు లేని చోట మందు పడ్డా యూజే ఉండదు కాబట్టి ఈ స్ప్రేలు ఏంటంటే ఇలా చిన్న చిన్న వర్క్లకు బాగుంటుంది. సో ఇంక ఈరోజు ఏంటంటే ఎవరు లేరు, జస్ట్ ఏదైనా మొబైల్ పట్టుకోవడానికి కూడా నేనే వాటర్ పోసుకోవటం, నేనే తీసుకోవటం. ఆ పక్కన చిన్న పంపు సెట్ దగ్గర చిన్న గ్యాప్ ఉంటే అక్కడ పెట్టాను అనమాట మొబైల్. ఇదండి ఈరోజు మా వీడియో. సో ఇంకా డీటెయిల్డ్గా తీయటం అనేది కొంచెం పాసిబుల్ అవ్వలేదు. సో నేనే కొట్టుకోవటం, నేనే మొబైల్ అక్కడ పెట్టి తీయటం వల్ల కొంచెం డీటెయిల్గా చూపించలేకపోతున్నాను. సో మరిన్ని వీడియోల కోసం అప్లోడ్ చేస్తూనే ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేనే మొబైల్ని ఫిక్స్ చేసి ఉండటం అనేటప్పటికి ఏంటంటే డీటెయిల్గా ఎలా కొడుతున్నాను, ఎలా స్ప్రే చేస్తున్నాను అనేది చూపించలేకపోతున్నాను. ఇంకెవరన్నా వస్తారేమో అని చూశాను, కానీ ఎవరు రాలేదు కాబట్టి సో ఒక చోట ఫిక్స్ చేస్తే ఇది కొంచెమే పాసిబుల్ అయింది. ఈవెన్ ఇప్పటికి కూడా ఏదైనా మొబైల్ హ్యాండ్తో పట్టుకొని స్ప్రే చేద్దామని ట్రై చేసా కానీ పాసిబుల్ అవ్వలేదు. సో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా పోస్ట్ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.